అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. యోగా డేకి సంబంధించి ఎంత దారుణం అంటే పనులకెళ్ళే వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళు శారీరక శ్రమ చేసేవాళ్ళు డైలీ. వాళ్ళని తీసుకొచ్చి యోగా అని ట్యాగ్ ఏసి ఇక్కడ వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. చూసారు కదా, అది ఎంత దారుణం అసలు. వాళ్ళు డైలీ రెగ్యులర్ గా పనులకు వెళ్ళే వాళ్ళు డైలీ వేజెస్. అండ్ నెక్స్ట్ అసలు యోగా డే ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళ అక్కడ కెమెరా సరౌండింగ్స్ వరకు బాగానే తీసుకున్నారు. ఆ వీడియో చూడండి. దాని తర్వాత మనోడంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ తను వెళ్ళి అక్కడికి వెళ్ళి రియాలిటీ చూపించాడు. వాళ్ళు నిద్రపోతున్నారు, అక్కడ యోగా చేయకుండా నిద్రపోతున్నారు. ఒకసారి చూడండి. దాని తర్వాత మనం చూపిస్తా. ఫస్ట్ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు పర్ఫామ్ చేసింది వీడియో. చూసారు కదా, ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ తను వెళ్ళి వీడియోలు తీశారు కదా, అది చూడండి. అన్న ఏటన్నా ఉదయం 6 గంటలు తీసుకొచ్చారన్న బస్సులని 3 గంటలు తెచ్చారు. ఇక చూస్తే ఏటీ లేదు, ఎలాంటిది ఏదో అవుతుంది అనుకున్నాను నేను. అవుతుంది. గిరిజనులంటే ఇంత దారుణమా? గిన్నిస్ రికార్డు కోసం గిరిజనులకి ఇన్ని వేదనలు చేయాలా? ఇంత దారుణంగా ఉన్నారా? ఇక్కడ స్కూల్ పిల్లలని లేదు, స్కూల్ పిల్లలతో పాటు వచ్చిన స్టాఫ్ అని లేదు, చెల్లా చెదరగా పడిపోయినట్టు ఉన్నారు. చూడండి, వీళ్ళకి పడుకోవడానికి చక్కటి చోటు కూడా లేనంత విధంగా ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది. ఇక్కడ చూస్తుంటే మనతో పాటు వచ్చిన స్టాఫ్లు, రూట్ ఆఫీసర్లు, ఇన్ఛార్జ్ ఆఫీసర్లు ఎంత దారుణంగా ఉన్నారో ఇక్కడ చూస్తుంటే మన ఇంజనీరింగ్ అసిస్టెంట్కే పడుకోవడానికి చోటు లేదు. ఇంత దారుణమైన పరిస్థితి. ఇలాంటి బాధ ఎవ్వరికి రాకూడదు. దయచేసి దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని మనవి చేస్తున్నాను. చూసారు కదా సార్, మేము ఇక్కడ యోగాకి వ్యతిరేకం కాదు, సనాతన ధర్మంకి అంతకన్నా వ్యతిరేకం కాదు. ఓకేనా? సనాతన ధర్మం అంటే మీరు పాటించేది, మీరు చెప్పే సొల్లు పురాణాలు ధర్మం కాదు, ఆచరించే చూపినది ధర్మం. 300 కోట్ల వరకు ఖర్చు అయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. 300 కోట్లు అంట. ఎవరు డబ్బులు సార్? ఏంటి యూజ్ వల్ల దానివల్ల? దానివల్ల యూజ్ చెప్పండి. ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి, ఇంత మనకి ఇది పెరుగుతుంది అని చెప్పేసి చెప్పండి. నరేంద్ర మోదీ గారు వచ్చారు, కలెక్టర్లు, సీఎం గారు, డీసీఎం గారు, మినిస్టర్స్, ఎమ్మెల్యేలు చాలా మంది కూడా అక్కడే వైజాగ్లోనే ఉన్నారు. మరి మీ అందరికీ అకామిడేషన్కి స్టే ఎక్కడ తీసుకున్నారు సార్? ఋషికొండ ప్యాలెస్ యూజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు యూజ్ చేయట్లేదు?
323 కోట్లతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినప్పుడు దాన్ని మీరు ఎందుకు యూజ్ చేసుకోకూడదు? బయట వాళ్ళకి రెంట్ కట్టాలా? బయట వాళ్ళకి మీ అకామిడేషన్ ఇచ్చేయాలా? ఒక వైట్ హౌస్ లాగా ఉంటది కదా, అది కూడా నరేంద్ర మోదీ గారికి అందులో అకామిడేషన్ ఇస్తే ఎదురుగా టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది. అది కూడా ఓకేనా, చెక్కు చెదరో ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కట్టినాయి. మీరు కట్టిన అన్నా వాటర్ లీక్ అవుతా ఉంటాయి రెయిన్ వచ్చినప్పుడు, వీటన్నిటికీ కూడా చెక్కు చెదరకోకుండా అందులో ఎంత అన్ని టైల్స్ యూస్ చేశారు, అన్ని యూస్ చేసుకున్నాయా? ఎవడు వద్దన్నాడు దాన్ని? ఎందుకు అట్లాగే పెండింగ్ పెట్టారు? ఎంత ఇదిగా ఉంటది, ఎంత బాగుంటది. మరి సెంట్రల్ గవర్నమెంట్ దానికి క్లియరెన్స్ ఎందుకు ఇచ్చింది? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎందుకు ఇచ్చింది దానికి? క్వశ్చన్ చేయాల్సింది నరేంద్ర మోదీ గారినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారినా? నాశనం చేశారు, తొవ్వేస్తున్నారు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి ఎలా కడతాడు? వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కదా. అంటే మీరు 5 స్టార్ హోటల్స్కి అయితే మీకు ఎన్విరాన్మెంట్ ధ్వంసమైన పర్ల, మీకు 5 స్టార్ హోటల్ అని చెప్పేసి తీసుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 5 స్టార్ హోటల్కి అయితే మీకు ఎన్విరాన్మెంట్ ధ్వంసం అయిపోయిన పర్ల, ఒక ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కంటే మాత్రం ఇదైపోద్ది. ఒక ముఖ్యమంత్రికి టాప్ ఇన్వెస్టర్స్ అంబానీ, అదానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చారా లేదా? వైజాగ్కి వచ్చి మాట్లాడారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చారు కదా. మరి వీళ్ళందరి కోసం, ఇన్వెస్టర్స్ కోసం, వీళ్ళందరి కోసం స్టేట్ రిచ్ గా కనపడాలి కాబట్టి ఇన్వెస్టర్స్ కి వచ్చిన వాళ్ళకి అందులో అకామిడేషన్ ఇస్తే తప్పేముంది అని అడుగుతున్నాం. అందులో అకామిడేషన్ ఇవ్వచ్చు కదా. ఒకసారి వచ్చేవాడు 4 సార్లు వస్తాడా? ఒకసారి వచ్చిన ఇన్వెస్టర్ పక్కన ఎదురుగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి టెంపుల్ మహానుభావుడిది టీటీడీ దేవాలయం ఉంటుందయా, దాన్ని చూసుకుంటా ఇటు పక్క బీచ్, ఎంత బాగుంటది. ఇన్వెస్టర్స్ కూడా ఎన్నిసార్లు వస్తారు, స్టేట్ రిచ్ గా కనపడుతుంది. అదేదో గవర్నమెంట్ క్వార్టర్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. దానికి ఈ స్టేట్ రిచ్ గా కనపడతాయి కదా వాడు ఇన్వెస్ట్మెంట్ పెట్టేది. ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, నా ప్రొడక్ట్ సేల్ అవుతుంది అనుకుంటే కదా వాడు పెట్టేది. వాడికి రిచ్ గా కనపడాలా లేదా? ఏం మాట్లాడతారు మీరు? ఏం తెలుసని మాట్లాడతారు? సో అర్థం చేసుకోండి, మన యొక్క క్యాపబిలిటీ ఏంటి అన్నది అర్థం చేసుకొని దానికి తగ్గట్టు చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.